ప్రశాంతమైన విశాఖ నగరానికి తాము ఐటీ కంపెనీలు తీసుకొస్తే జగన్ భూబకాసులను దించి కబ్జాలతో కబలించాడని, రాక్షస మూకలను దించి అశాంతి నగరంగా మార్చేశాడని చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఎస్కోటలోని జరిగిన ప్రజాగలం సభలో ఆయన జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇది 43వ ప్రజాగళం మీటింగ్ చూస్తా ఉంటే ఊర్లు కదులుతున్నాయి. ఎక్కడికెక్కడ చూస్తే జన సముద్రాన్ని మరపించే విధంగా మీరు మీటింగులకు వస్తున్నారు. రావడమే కాదు, ఘోషిస్తున్నారు. ఒకే మాట చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది మీ అందరి ఆకాంక్ష. ఇది నేను అనేక తుఫాన్లు చూశాను, ఉదు తుఫాను కూడా చూశాను. దానికంటే పెను తుఫాను, రాజకీయ తుఫాను మే 13వ తారీఖున వస్తుంది. తమ్ముళ్ళు, ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. ఈ రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, నియంతృత్వం. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో. మీరు ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అతను ఒక అహంకారికి సైకోతనం కలిసి వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు ఈ యొక్క ఎస్కోట్ లో, తమ్ముళ్ళు ఇక్కడ గంజాయి అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్ముతున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అమ్ముతున్నారంటే చేతుల పైకి చూపించండి. రాష్ట్రం అంతా కూడా గంజాయి మయమైపోయింది, డ్రగ్స్ మయమైపోయింది, చీప్ లిక్కర్ మయమైపోయింది. అడిగితే ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. కబ్జాలు, బెదిరింపులు, భూమాఫియా ఒకటి రెండు కాదు, ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒక రాక్షస మూక వచ్చి ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి, అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం. ఇంకో పక్క మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇప్పటికే రాష్ట్రం మొత్తం బ్లేడ్ బ్యాచ్ వచ్చింది, గంజాయి బ్యాచ్ వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులు వస్తే మళ్లీ మన విశాఖపట్నం మరో పులివెందలుగా మారిపోతుంది. మీరు సిద్ధమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. కోవూరి లక్ష్మి ఒక అమ్మాయి, గుంటూరు అమ్మాయి. ఆ అమ్మాయి ఆదర్శ మహిళా మండలి రన్ చేస్తూ అక్కడ సమస్యల పరిష్కారం చేసే సందర్భంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది. చిన్న పిల్లలకు గంజాయి అమ్మేది నేర్పించి నేరాలు చేపిస్తా ఉంటే భరించలేక గట్టిగా పోరాడింది. బొట్టన వేళ్లు కట్ చేసి, ఇది అన్యాయం జరిగింది, నా బొట్టన వేలు పోయినా పర్వాలేదు, ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఒక అరాచక పాలన ఉంది, ఈ అరాచక పాలన పోవాలని ఏదైతే ఢిల్లీలో సాక్షాత్తు ఆవిడ వేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి.